గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఈ నెల 22వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నారా లోకేష్ యువగలంలో ఇచ్చిన హామీ మేరకు మెగా టీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నాము. ఈ జాబ్ మేళాకు సుమారు 24 కంపెనీలు రాబోతున్నాయి. 10వ తరగతి నుండి పీజీ చదువుకున్న యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాకు నెక్స్ట్ జెన్, అపెక్స్, టాటా, ఆదిత్య బిర్లా, మెడ్ ప్లస్, జాయ్ లుకాస్, వరుణ్ గ్రూప్, మాస్టర్ మైండ్స్, క్లేవాంట్, ముతూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ తదితర కంపెనీలు రాబోతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, గతంలో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం నిరీక్షణ చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో కంపెనీలు మన వద్దకు వచ్చేలా చంద్రబాబు నాయుడు కృషి చేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మేము ఒక మెగా జాబ్ మేళా, 6 మినీ జాబ్ మేళాలు నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి మనం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో యువతకి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒక మెగా జాబ్ మేళా, అదేవిధంగా ఒక 6 మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని, ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన దగ్గరికి సంజీవ్ రావు గారు వచ్చారు. పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీ అందరిని పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా మన బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ కంపెనీలు రాబోతున్నాయి, వాటి జీతభత్యాలు ఎక్కడి నుంచి ఎంతవరకు అన్నది మనకి సంజీవ్ రావు గారు వివరిస్తారు. ఓవర్ టు సంజీవ్ రావు. అందరికీ నమస్కారం అండి. గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి, అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీదుగానే ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి పత్రికా మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ సపోర్ట్ అందిస్తే మనం యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ అందరి సహకారం కూడా కోరుచున్నామండి. పెద్ద కంపెనీకి వచ్చేసి క్లౌడ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, హిటాచి ఒకటి,
బ్యాక్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ వీటి మీద సంబంధించి అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ జెన్ మ్యాన్ పవర్ సర్వీసు, ముత్తూట్ ఫైనాన్సు, ఇలా అన్ని వింగ్స్ని మనం కవర్ చేసుకుంటూ వచ్చాం సార్. దీంట్లో బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 ఉంది సార్. మినిమం బేసిక్ శాలరీ 10,000 ఉంది యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం. వాళ్ళ మ్యాక్సిమం శాలరీ వచ్చేసి మన 35,000 ఉంది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ ఉండాలి, సో ఎక్స్పీరియన్స్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది సార్. సో ఆయా కేటగిరీని బట్టి వాళ్ళ శాలరీలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే ఇందాక మీరు అడిగారు జాబ్ మేళాల ద్వారా అని అడిగారు. అయితే ప్రధానంగా ఒక 6 నుంచి 7 జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది, ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో ఒక దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ పిఆర్ వేరు. కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ని బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళందరూ అర్హులు అవుతారు, లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్తూ అందరూ కూడా దీన్ని మ్యాక్సిమం రీచ్కి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అవునండి, ఇప్పుడు మనకి ఎవరైతే పిల్లలు దేంట్లో నైపుణ్యం తక్కువగా ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో ఆల్రెడీ మనం ప్లేస్ చూడడం జరిగింది. ఈ ఐటీఐ మీద ఇంకా అదర్ సెగ్మెంట్స్ మీద మనకి సాఫ్ట్వేర్లో కోడింగ్ మీద ఇట్లాంటి కొన్ని సెగ్మెంట్స్ని తీసుకొని ఎక్కువ దేని మీద డిమాండ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వాటర్ ప్రాబ్లం ఉన్నది కరెక్ట్ అండి, 100% మీరు చెప్పింది నిజమే. అయితే మీరు స్పందించట్లేదు అన్నది మాత్రం వాస్తవం కాదు. 3 days నుంచి ఇదే ప్రోగ్రామ్ మీద ఉన్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు మేయర్ గారు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా 2 సమస్యల్ని చూడటం జరిగిందండి. ఒకటి ఏంటంటే స్ట్రైక్ నేపథ్యం, రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లం మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. సో అది మనకి రేపు ఇవాళ సాయంత్రానికి లేదంటే మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అయితే మా దృష్టికి రాగానే మ్యాక్సిమం ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది. అండ్ ఈ స్ట్రైక్లో ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2 daysలో ఈ ప్రాబ్లమ్ని మేము రెక్టిఫై చేసి ప్రజలకి కాస్త ఇబ్బంది లేకుండా చూస్తాము. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నారు. సార్ ఢిల్లీ వెళ్ళిపోయింది, సరదాగా విహారయాత్రకు వెళ్ళలేదండి. మనం మున్సిపల్ కార్పొరేషన్లో మనకి శానిటేషన్ మీద అవార్డు రావడం వల్ల వాళ్ళు అది అందుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి సమస్యలు తప్పించుకోవడం కోసం కాదు. ఈవెన్ నిన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి సార్ట్ అవుట్ చేసి మరీ వచ్చారు. కాబట్టి మ్యాక్సిమం ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు మార్నింగ్కి ఈ ప్రాబ్లం కొలిక్కి వస్తుంది.
ఇందులో రెండు రకాలు ఉన్నారండి. ఒకటి ఆఫ్ కాస్ వాళ్ళు ఉన్నారు, ఒకటి పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. ఆఫ్ కాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలను పెంచాలి అని చెప్పి స్ట్రైక్ లో ఉన్నారు. అయితే వాళ్ళల్లో కూడా మాక్సిమం ఇప్పుడు కాల్ ఆఫ్ చేసుకొని సగం మంది వచ్చున్నారండి, విధుల్లోకి వచ్చారు. ఈ పర్మనెంట్ వర్కర్స్ ని పెట్టుకొని దీని మీద వర్క్ చేసుకున్నాము. డివిజన్ వైజ్ లో కొన్ని డివిజన్స్ లో ఈ వర్క్ తెలిసిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డైలీ వేజ్ ఇచ్చి కొన్ని డివిజన్స్ లో ప్రాబ్లం రెక్టిఫై చేయడం కూడా జరిగింది. అయితే రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. లేదండి లేదండి ఇవాళ ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ కల్లా మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది ఖచ్చితంగా. ఇది ఛానల్ నుంచి బ్రీచ్ అవ్వడం అనేది ఎవరు ఊహించని విషయం అండి. ఇది అనుకోకుండా జరిగిన పరిణామమే తప్ప ఏదన్నా సిబ్బంది లోపమా లేకపోతే ఇంకా మరేదైనా కారణాలు కాదు. ఈ అనుకోని సంఘటనల్ని అడ్రస్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది, కాస్త ఎనర్జీ అవసరం అవుతుంది. ఇంకా మీరు స్ట్రైక్ విషయానికి వస్తే ఇది ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గమా కార్పొరేషన్ తరఫు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ గా జరుగుతుంది. అయితే ఈ జీతాల మీద కూడా యాక్చువల్ గా గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ముందు వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయక ముందే గవర్నమెంట్ ఒక డెసిషన్ కి అరైవ్ అయింది. జీతాలు అనేవి పెంచాలి అని చెప్పి ఆల్రెడీ అరైవ్ అయ్యారు. మనకి మినిస్టర్ గారు దీని మీద డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే దాని వెనకాల ఉన్న బడ్జెట్ పరమైన అంశాల మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. అందులోకి వీళ్ళు మనకి ఒక సంఘంగా ఏర్పడి కాల్ ఆఫ్ స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేశారు. సో ఇది స్టేట్ వైడ్ జరుగుతున్న సమస్య. రెండు ఒకటేసారి రావడం వల్ల తీవ్రత మరింత ఇబ్బంది అయిందే తప్ప అదర్వైజ్ లేదండి ట్యాంకర్లు ఆల్రెడీ పంపిస్తున్నాము. కాల్ ఆఫ్ చేయడం వల్ల దేనికి కాల్ ఆఫ్ చేస్తాం, బలవంతంగా షోకాజులు ఇచ్చి దేనికి కాల్ ఆఫ్ చేస్తాం, వాళ్ళని విధుల్లోకి తీసుకురావడం కోసం, అక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉండడం కోసం మాత్రమే కదా వాళ్ళని విధుల్లో నుంచి మనం చేసేది, మన షోకాజ్ నోటీసులు ఇచ్చేది. ఏదైనా వాళ్ళు ఆ వర్క్ లోకి రావాలనే తప్ప వేరే అజెండా ఉండదు. కాబట్టి ఇది ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం ట్యాంకర్లు కూడా చాలా వరకు ఏరియాస్ లో మా తరఫున ఆఫీస్ నుంచి డైరెక్ట్ చేసి చాలా ఏరియాస్ కి ట్యాంకర్లు పంపించడం జరిగిందంట. ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక జబ్బు ఉంటుందండి. ఆ జబ్బులో భాగంగా మనం ఎలివేట్ అవ్వాలి, మనము ధర్నాలు చేస్తేనో మనం పోరాడితేనో పలానా పని జరిగింది అనే ఒక కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. అయితే అన్నిటి మీద దృష్టి పెడతాము. ముందు అల్టిమేట్ గా ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఉండడమే మన ఎజెండా. కాబట్టి ఫస్ట్ ఈ వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి తర్వాత మీరు అన్నట్టుగా ఆ అప్పాస్ మీద దృష్టి పెడతాం. సార్ గుంటూరు ఎప్పుడు కూడా అన్ని విధాల స్ట్రాంగేనండి. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడంలో ఎంత స్ట్రాంగో రెక్టిఫై చేయడంలో కూడా అంతే స్ట్రాంగ్. మీకు రేపటికల్లా ప్రాబ్లం 100% రెక్టిఫై అవుతుంది. థ్యాంక్ యూ.